ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, ఊరకుండుమని అనేకులు వానిని గద్దించిరి గాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరీ ఎక్కువగా కేకలు వేసెను. మార్కు సువార్త 10వ అధ్యాయము 48వ వచనము. Many rebuked him and told him to be quiet, but he shouted all the more, Son of David, have mercy on me. Gospel of Mark chapter 10 verse 48. ఈ రోజు నిమిత్తము కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క విశ్వాస జీవితంలో మనల్ని ఆపడానికి అనేక మంది అడ్డుపడుతుంటారు. మనము అద్భుతాలు చూడకుండా, మనము దేవుని సన్నిధిని అనుభవించకుండా, ముఖ్యంగా మన జీవితం మార్చబడకుండా ఆపేవారు అనేకులుంటారు. ఈ సత్యాన్ని ఈ రోజున దేవుడు ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న నీవు ఇలానే ఆపబడుతున్నావా? నీవు ఎరగకూడదని అనేకులు ఆపుతున్నారేమో. నువ్వేదో జాబ్కి అప్లై చేస్తే అది నీకు అవసరమా అని నిన్ను కనీసం అప్లై చేయనివ్వడం లేదేమో. నీకు స్వస్థత కోసం నీవు నిజ దేవుణ్ణి ఆశ్రయిస్తుంటే మనకెందుకు ఆ దేవుడని అంటున్నారేమో. నీవు నీకున్న ఆ సమస్యల నిమిత్తమో కష్టించి పనిచేస్తుంటే నీ వలన కాదు అని నిరుత్సాహపరుస్తున్నారేమో. నిన్ను విలువలేని వ్యక్తిగా చూస్తూ నిన్ను అస్సలు మాట్లాడనివ్వడం లేదేమో. అయితే దేవుడు నీకు క్లియర్ గా చెబుతున్న విషయం ఏమిటంటే, ఆగిపోకు. ఎవరో గద్దించారని, ఎవరో బెదిరిస్తున్నారని, ఎవరో వెనక్కి లాగుతున్నారని నువ్వు ఆగిపోవద్దు. చెప్పేవాళ్ళు 100 చెప్తారు. నీవు ఎదగడం ఇష్టం లేక, నీవు బాగుపడడం ఇష్టం లేక, నీవు సంతోషంగా ఆరోగ్యంగా ఉండడం వారు చూడలేక అనవసరమైన సలహాలు ఇస్తారు, నిరుత్సాహపరుస్తారు, మాటలతో గుచ్చి చంపుతారు. అయినా సరే నువ్వు ఇంకా ఇంకా గట్టిగా ప్రయత్నించు. నీ ప్రయత్నం ఆపకు. ఆపావో నీవు ఓడిపోయినట్లే. ఒక వ్యక్తి నిజంగా ఎప్పుడు ఓడిపోయినట్లో తెలుసా? ప్రయత్నించడం ఆపినప్పుడేనండి. ఆలోచించు. ఈ లోకం అంతా రివర్స్ గా ఉంటుంది. ప్రోత్సహించడానికి ఒక్కరు కూడా వెన్ను తట్టరు, కానీ ఆపడానికి గుంపులు గుంపులుగా వస్తారు. అదే ఆ ప్రయత్నంలో నీవు గెలిస్తే నావాడు, నా బిడ్డ, నా స్నేహితురాలు అని కట్టగట్టుకొని వస్తారు. ఈ రోజున లేఖన భాగమును ఒకసారి మనము ఆలోచించుదాం. రోడ్డు ప్రక్కన భిక్షగాడుగా ఉన్న భర్తమయి అనే వ్యక్తి గుడ్డివాడు. ఆ గుడ్డితనము వలన భిక్షగాడిగా మారాడో ఏమో గాని అతడు మాత్రం స్వస్థత కోసం ఎదురు చూస్తున్నాడు. అతడున్న మార్గంలోనే యేసయ్య వెళ్తున్నాడు అని ప్రక్కవారిని అడిగి తెలుసుకున్నాడు. ఎప్పుడైతే ఆయన నిజంగా యేసు అని గ్రహించాడో వెంటనే ఆలస్యం చేయకుండా కేకలు వేయడం ప్రారంభించాడు. ఎవరేమనుకుంటే నాకేంటి, వీడేంటి పిచ్చివాడిలా అరుస్తున్నాడు, ఇన్ని రోజులు గుడ్డివాడే అనుకున్నాము, వీడికి పిచ్చి కూడా ఉందా అని అనుకున్నా పర్వాలేదని చాలా గట్టిగా యేసయ్యను పిలవడం ప్రారంభించాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించు అని అదే పనిగా కేకలు పెడుతున్నాడు. అదే ప్లేస్ లో మనం ఉంటే ఏం చేస్తాం? ఇలా గట్టిగా అరిస్తే నలుగురు ఏమనుకుంటారో, ఇలా మాట్లాడితే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారో లేదో అని నలుగురి గురించి ఆలోచిస్తాం. కానీ అతడు తన గురించి, తన స్వస్థత గురించి మాత్రమే ఆలోచించాడు. మనం కూడా దేవుని నుండి పొందుకునే మేలులను గురించి ఆలోచించాలి. అంతేగాని బైబిల్ పట్టుకుంటే ఏమనుకుంటారో, ప్రార్థనలు చేస్తే ప్రక్కవారు ఏమనుకుంటారో, ఇలా వస్త్రధారణ చేస్తే ఏమనుకుంటారో అని ఆలోచించొద్దు. దేవుడు నీకు ఇవ్వబోయే దాని గురించి మాత్రమే నువ్వు ఆలోచించు. అయితే ఈరోజు ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, అతను వేడుకొనకుండా అనేకులు ఆపుతున్నారు, గద్దించారు, బెదిరించారు, పలు విధాలుగా చెప్పి చూశారు. అయినా సరే ఈ భిక్షగాడు మాత్రం ఆగలేదు. మరి ఎక్కువగా ప్రార్థించాడు. యేసయ్యకు వినపడేంత వరకు అతను వేడుకుంటూనే ఉన్నాడు. ఈ మాటలు వింటున్న నిన్ను అనేకులు ఆపుతున్నారు. ముఖ్యంగా సాతాను నీవు దేవుని నుండి మేలు పొందుకోకుండా ఆపాలని చూస్తున్నాడు. నీ ప్రార్థనను, నీ ప్రయత్నాన్ని, నీ ఉత్సాహమును నీరుగార్చాలని ప్రయత్నిస్తున్నాడు. సమస్యలు పెడుతున్నాడు, ఆర్థిక కష్టాలు తీసుకొస్తున్నాడు, అనారోగ్యం కలగజేస్తున్నాడు. అయినా సరే నీవు మాత్రం నీ ప్రయత్నాన్ని, నీ ప్రార్థనను ఆపవద్దు. ఎవరి గురించి ఆలోచించవద్దు, ఎటువైపు చూడొద్దు. లాభం పొందుకునేది నీవు, స్వస్థత పొందుకునేది నీవు, ఆశీర్వదింపబడేది నీవు అని గ్రహించి ఎవ్వరి మాట వినకుండా దేవుని వైపు
చూస్తూ మొరపెట్టు, నీ జీవితంలో తప్పక కార్యము జరిగి తీరుతుంది. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు ప్రభా. అవునయ్యా, త్రోవ పక్కన కూర్చున్నటువంటి ఆ గుడ్డి భిక్షగారి జీవితాన్ని మార్చినటువంటి దేవుడవు తండ్రి. తన అవసరతను బట్టి ప్రభా అనేకులు గద్దించినప్పటికీ తనకున్న సమస్యను బట్టి ప్రభా మరీ ఎక్కువగా కేకలు వేశాడయ్యా. దావీదు కుమారుడా, నన్ను కరుణించమని ప్రభా ప్రాధేయపడ్డాడు, ప్రార్థించాడయ్యా. ఆ గుడ్డి భిక్షగారి యొక్క మొరను విన్నటువంటి దేవుడవు, కేకలు విన్నటువంటి దేవుడవు, ప్రార్థనను విన్నటువంటి దేవుడవు ప్రభా. తప్పక తనని కరుణించినవు ప్రభా. అవునయ్యా, అయ్యా ఆ యొక్క గుడ్డివాడు ప్రభా చూపు పొందుకొని ప్రభా మీ యొక్క మార్గములో నడిచాడు నా దేవా. అయ్యా అటువంటి కృప అందరికీ మీరు దయచేస్తూ వచ్చారు ప్రభా, మీకు స్తోత్రాలయ్యా. అయ్యా ఎందరైతే బిడ్డలు ఈ రోజున వారి జీవితంలో కార్యము కొరకు అయ్యా మీ వెంట అయ్యా పడుతున్నారో ప్రభా, ప్రార్థిస్తున్నారో, మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నారో ప్రభా, ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైన కార్యాన్ని జరిగించండి అయ్యా. ఆశ్చర్యమైన కార్యాన్ని జరిగించండి, మహత్కార్యాలను జరిగించమని వేడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభా అనారోగ్యంతో బాధపడుతూ ప్రభా మీ సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యమును ఆరోగ్యకరముగా మార్చమని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా ఎందరైతే బిడ్డలు ప్రభా నిందలతో ఉన్నారో, అవమానింపబడుతున్నారో, ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని అవమానాలన్నీ ఆశీర్వాదకరంగా మార్చమని వేడుకుంటున్నాము తండ్రి. ప్రతి బలహీనత, శారీరక రుగ్మతలు వీటన్నిటిని యేసునామములో కొట్టివేయండి. కుటుంబములో క్షేమాన్ని దయచేయండి, నెమ్మదిని దయచేయండి ప్రభా. నా దేవా అయ్యా చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి నా ప్రభా. అయ్యా మరి తండ్రి వివాహాల విషయంలో తండ్రి మీ చిత్తమును బట్టి మొరపెడుతున్న ప్రతి ఒక్క బిడ్డకు ప్రభా మీ చిత్తమును బయలుపరచండి అయ్యా. ఘనముగా వివాహము జరుగునట్లుగా కృప చూపించండి నా తండ్రి. వివాహమై చాలా ఏం లేనప్పటికీ తండ్రి సంతానము లేక బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మీ యొక్క కృపను వారి పైన ఉంచమని వేడుకుంటున్నాము తండ్రి. వారికి తండ్రి గర్భఫలమును అనుగ్రహించండి. గర్భఫలము మీరిచ్చే బహుమానము తండ్రి. అయ్యా గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. కుటుంబములో తండ్రి అపవాది క్రియలు ఏలుబడి చేస్తుండగా ప్రభా, ఒకరి మధ్య ఒకరికి సమాధానము లేక జీవిస్తుండగా ప్రభా, సమాధానమైన కర్తవు ప్రభా కుటుంబములో తండ్రి మీరుండమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా ఆర్థిక పరమైన ఇబ్బందులు, అప్పుల భారాలన్నింటినీ యేసునామములో కొట్టివేయమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. ఉద్యోగ సమస్యలను యేసునామములో తీసివేయండి అయ్యా. ఉద్యోగము లేక బాధపడుతున్న బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి ప్రభా. ఆ నిరుద్యోగంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాము దేవా. ఇంటర్వ్యూ వెళ్తున్నటువంటి బిడ్డలు అయ్యా మరి తండ్రి గవర్నమెంట్ జాబ్స్ కి ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు ప్రభా వారి జీవితాల్లో అద్భుతాలను జరిగించమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా ప్రమోషన్ విషయంలో, ట్రాన్స్ఫర్ విషయంలో మీ చిత్తం ఏమిటో బిడ్డలకు బయలుపరచమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. నిశ్చయముగా నీ చేతిలో కష్టార్జితం నీవు అనుభవించదు అంటున్నావు తండ్రి. అదే విధంగా నా ప్రభా ఏదైతే నష్టాలతో వారు ఉన్నారో ప్రభా నష్టాలను కొట్టివేసి లాభకరంగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. అదే విధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు ప్రభా రక్షణ లేక మారు మనసు లేక ఉంటున్నారో ప్రభా వారిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్కరూ రక్షించబడినట్లుగా సహాయము దయచండి. మీరే నిజమైన దేవుడని నమ్మి విశ్వసించి ప్రభా అయ్యా మీ కొరకు నిలవబడేటువంటి కృపను వారికి దయచేయమని వేడుకుంటున్నామయ్యా. మా భారతదేశాన్ని దీవించమని వేడుకుంటున్నాం. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. సమయోచితమైన జ్ఞానమును వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువా అయ్యా దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులను మీరు బలపరచండి. మిషనరీస్ ని మీరు దీవించండి నా ప్రభ. అయ్యా వారి యొక్క పరిచర్యను తండ్రి వృద్ధి పొందించండి నా ప్రభ. నా తండ్రి విస్తరింప చేయండి అయ్యా. మరి నా తండ్రి అనేకులను తండ్రి అయ్యా మీ యొక్క రాజ్య నివాస వారసులుగా ప్రభ వారిని తండ్రి నిలవబెట్టుకోమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభ ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి ప్రభ. వారిని మీరు దీవించండి అయ్యా. ఒంటరిగా ఉంటుండగా మీ సన్నిధిని వారితో ఉంచమని వేడుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా నా తండ్రి ఇంకా చెప్పుకోలేనటువంటి కష్టాలతో నలిగిపోతున్న బిడ్డలను చూస్తున్న దేవుడవు తండ్రి. విరిగి నలిగిన హృదయములను నీవు అలక్ష్యము చేయవంటున్నావు ప్రభా. మీరే సహాయము చేయమని వేడుకుంటున్నాం. మీ కటాక్షము ప్రతి బిడ్డ పైన ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా తండ్రి ఇంకా తండ్రి అయ్యా ఎటువంటి సమస్యలతో ఉన్న సమస్యలన్నిటిని గద్దించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని తండ్రి ప్రార్థన అంతటిని మీరు ఆలకించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ
ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానము, నెమ్మదితో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే కనీసం ఒక 10 మందికైనా ఈ వాక్యాన్ని షేర్ చేస్తారని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.